హీ లవ్స్ పాకిస్తాన్ అట. గతంలోనే చెప్పుకొచ్చాడు ఆయన. పాకిస్తాన్ ప్రజలంటే చాలా ఇష్టం అన్నమాట మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్ నాయకులని ప్రజాప్రతినిధిని ఆకాశానికి ఎత్తేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు. మరి ఆయన కూడా పాకిస్తాన్ లవ్ చేస్తున్నారంటే ఉగ్రవాదుల దేశాన్ని లవ్ చేసే వ్యక్తిని ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఒకసారి. ట్రంప్ నోట ఐ లవ్ పాకిస్తాన్ అనే మాట. నిజంగా నాకు ఈ వార్త చదవాలంటేనే డొనాల్డ్ ట్రంప్ని చూస్తుంటేనే కొంత రక్తం మరుగుతోంది. ఎందుకంటే భారతదేశాన్ని పాకిస్తాన్తో పోల్చడం చాలా దుర్మార్గమైన చర్య. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రజాప్రతినిధి చాలా పెద్ద ఎత్తున ఆకాశానికి ఎత్తడం కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఇవన్నీ దాటేసి మొన్న మధ్య ఏకంగా పరేడ్లో కూడా 250th మిలిటరీ డే ఆపరేషన్స్లో భాగంగా ఆసిమ్ మునీర్ని అరే పాక్ ఆర్మీ చీఫ్ గార్డ్ని ఆ దొంగ పిచ్చి కుక్కని పిలిచి మరీ ప్రత్యేకంగా భోజనం పెట్టించి ఆయనకు కితాబ్ ఇచ్చారు. హీఈస్ వెరీ పవర్ఫుల్ అని కితాబ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇక ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఇప్పుడు ఏమన్నారంటే ఐ లవ్ పాకిస్తాన్. ఇక ఈ మాట నేను మరింతగా ఈ వార్తను కంటిన్యూ చేసే ముందు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఏ రకంగా మాట్లాడారో ఒకసారి మీరు వినండి. Well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped a war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Mr. President, did anybody write that story about the war? Did anybody? Did you write it? we wrote one. We all wrote it. Did you write it? Just one more on You Iran, wrote it. President. You notice that When that does your patience run out with? has to get Any more involved. adjustments that need to be made for Marine One departures and arrivals? No, we put it so that Marine One is very far away. We did it in conjunction with the Air Force, with everybody, and everybody signed off on it. Now we have to have it far away. It's very far from Marine One's out there. It's out in the field. So you have to have a certain distance. We're about 3 times that distance. Okay? Thank you very much. రైట్, విన్నారు కదా. ఐ లవ్ పాకిస్తాన్ అనే మాటను మాట్లాడుకొచ్చాడు. మోడీ ఈజ్ మై ఫేవరెట్ లీడర్ అంటున్నారు. అది ఇక నేను డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు కాబట్టి కొంత కంట్రోల్లో ఉండి మాట్లాడాల్సి వస్తుంది. కానీ లేదనంటే డెఫినెట్గా నా నాలుకని కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. బహుశా మీరు కామెంట్ చేయండి ఒకసారి. మీ కామెంట్స్ చదువుతాను నేను. డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అనే మాటను మాట్లాడుకొచ్చారు. సో డొనాల్డ్ ట్రంప్ మాటల్ని మీరు ఎలా చూస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే హీ లవ్స్ పాకిస్తాన్ అట. ఉగ్రవాద దేశం అమెరికాలో సైతం దాడులు జరిపింది. భారతదేశంలో దాడులకు సంబంధించి లెక్కనక్కర్లేదు. ఎటువంటి దాడులు చేసింది ఆ లెక్కే పెద్దగా మనం లెక్క పెట్టలేము. అన్ని దాడులు చేసింది, ఎంతమంది మరణాలకి కారణమైన ఇంత దుర్మార్గపు చర్యలకు పాల్పడిందని అందరూ చూశారు. సో అటువంటి పాకిస్తాన్ని ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి పిచ్చి కుక్కలని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అక్కడి ప్రజాప్రతినిధులని ఆకాశానికి ఎత్తేశాడు. ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడు ఐ లవ్ పాకిస్తాన్ అన్న. మరి ఐ లవ్ పాకిస్తాన్ చెప్పి ఉగ్రవాద దేశాన్ని ప్రేమించేటువంటి ఈ వ్యక్తిని మనం ఏమనాలి? ఉగ్రవాద దేశానికి ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి ఈ వ్యక్తిని ఏం చెప్తే బాగుంటుంది? ఇక డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ప్రతిదీ ఒకటే. ఆయన కమర్షియలైజ్డ్ పర్సన్, ఏమాత్రం కూడా మనిషిగా మనం చూడలేం. హీఈస్ అ రోబో. అవసరం ఉంటే ఎంతకైనా తెగిస్తాడు. మెషినరీ. ఆయనకి మానవత్వము లేకపోతే ఇంకా మంచి చెడు తారతమ్యాలు ఇవేమీ లేవు. ఈజ్ అ రోబో. ఉక్రెయిన్ రష్యా వార్లో ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చి రష్యా పైన బాంబులు పేల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చి ఇరాన్ని చంపేసే కుట్రలు చేస్తున్నాడు. అక్కడ రష్యా ఆయనకి టెర్రరిస్ట్గా కనబడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడిలో ఇరాన్ చేసినటువంటి చర్యలు కూడా ఆయన టెర్రరిస్ట్గా కనబడుతున్నాయి. కానీ పాకిస్తాన్ భారత్ చేసేటువంటి ఈ యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ ఆయనకి ఏమాత్రం ఉగ్రవాద దేశం కనిపించడం లేదట. ఈ లవ్స్ పాకిస్తాన్ అట. పాకిస్తాన్ అక్రమంగా భారత్లోకి చొరబడిపోయి చాలామంది ప్రాణాలు తీసింది, ఊచకోత కోస్తుంది, చాలా పెద్ద ఎత్తున మారణహోమాలు తెరలేపింది. ఇవేమి కూడా ఆయనకి ఏమాత్రం కూడా ఉగ్రవాద చర్యలు కనిపించలేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళంతా కూడా అటువైపుగా సపోర్ట్గా ఉంటున్నారు, డొనాల్డ్ ట్రంప్ని తలకెత్తుకుంటారు. కాబట్టి వాళ్ళకి అదంతా కూడా తప్పు అనిపించట్లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నారంటే డొనాల్డ్ ట్రంప్ని ఎలా చూడాలి? డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు నిజంగా చాలా దుర్మార్గం. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి.
రేపటి రోజున ఏదో ఒక బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెనింగ్ జరగబోతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా అవన్నీ చూస్తూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అందరూ కూడా పసిగడుతూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరుని అందరూ కూడా గుర్తిస్తూనే ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఏదో ఒక రోజు ఆయన డెఫినెట్గా అంతకంతకు శాస్త్ర అనుభవించాల్సింది. ఎందుకంటే ఆయనకి అనుకూలంగా ఉంటే వాళ్ళు చాలా మిత్రులు, చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వ్యతిరేకంగా మారితే టెర్రరిస్టులు. ఇరాన్ టెర్రరిస్ట్ అయిపోయింది, కారణం ఆయనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి. రష్యా ఇప్పుడు టెర్రరిస్ట్ అని భావిస్తున్నారు. ఆయన రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి రష్యా టెర్రరిస్ట్గా కనబడుతోంది. ఇప్పుడు టెర్రరిస్ట్ దేశం అటువంటి ఫక్త్ టెర్రరిస్ట్ దేశం అటువంటి పాకిస్తాన్ మాత్రం ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నారు. నిజంగా నాకు ఈ మాట చెప్పాలంటేనే కొంత ఇబ్బందిగా కూడా ఉంది పదే పదే. సో నిజంగా ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి దేశానికి, దుర్మార్గమైనటువంటి వ్యక్తులకి లవ్ చేస్తున్న వ్యక్తిని మరి ఆయన ఏమనాలో మీరే కామెంట్ చేయండి ఒకసారి. ఇక డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలే కాదు, భారత్ కూడా ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ని చీదరించుకుంటుంది, చీకొడుతోంది. డెఫినెట్గా ప్రతి భారతీయ పౌరుడు కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు, వెలెత్తి చూపుతున్నారు. డెఫినెట్గా ఆయన తీరుని చీకొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటాడా? ఇక్కడ ఇరాన్ టెర్రరిస్ట్గా కనిపించింది, ఇరాన్లో టెర్రరిస్ట్ ఉన్నారని చెప్తున్నారు. హమాస్, హెజ్బోలా సంస్థలు టెర్రరిస్టుగా కనబడ్డాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అంత ప్రేమ కనిపించింది. పాకిస్తాన్ దగ్గర అంతగా మీరు ప్రేమించాల్సి వచ్చిందా? సో గతంలో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా మాట్లాడుకొచ్చిన మాట ఒకటే, పాకిస్తాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు ఆయన, పాకిస్తాన్ని రక్షించే ప్రయత్నం చేశాడు భారత్ నుంచి. పాకిస్తాన్ ఇండియా మధ్య ఒప్పందాన్ని నేనే కుదిర్చాను, ఆ సీజ్ ఫర్ అండర్స్టాండ్మెంట్ నా వల్లే జరిగింది, ఇద్దరు కూడా నేను చెప్పడం వల్ల ట్రేడ్ టాక్స్ నేపథ్యంలో ఇద్దరు కూడా వెనక్కి తగ్గిపోయారు, నేనే చేశానని చెప్పుకున్నాడు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పి మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్గా తేల్చేశారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మోకరిల్లాలు, వారు మన దగ్గరికి వచ్చి మోకాళ్ళపై పడ్డారు కాబట్టి మేము దాన్ని ఒప్పుకున్నాం, కానీ ఎవరు మూడో దేశం యొక్క ప్రమేయం లేనే లేదు అని తేల్చేశారు. గతంలో జెలెన్స్కీ వచ్చి వైట్ హౌస్కి పిలిచిన తర్వాత వైట్ హౌస్లో జెలెన్స్కీ ఒప్పందాలకు సంబంధించి తెగక మునిపోయిన ఒక మూర్ఖుడు అని జెలెన్స్కీని మాట్లాడాడు, ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి పిచ్చివాడంటూ మాట్లాడాడు, ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి. రమాఫోసా సౌత్ ఆఫ్రికా, బహుశా అక్కడి నుంచి వచ్చినటువంటి